ప్రార్థన చేసుకుందాం. మిక్కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగల నాయన, ఈ యొక్క ఆదివారం ఆరాధనలోనైనా కొన్ని మాటలు ఆలోచిస్తుండగా, నేర్చుకుంటుండగా తోడుగా ఉండండి. కావలసిన విలువైన మాటలు మాకు నేర్పించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన సంఘమంతటికి ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, ఈ వారంలో ఒక మంచి పాఠాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. పాఠం పేరు వచ్చి మానవ పద్ధతి, దేవుని పద్ధతి. పాఠం పేరు వచ్చి మానవ పద్ధతి, దేవుని పద్ధతి. పిల్లరా, పద్ధతి అంటే అర్థం ఏంటంటే విధానము, క్రమము, మర్యాదగా, ఆచారాలు. అంటే ఈరోజు మనిషి దేవుని పద్ధతుల కంటే, దేవుని విధి విధానాల కంటే, దేవుని క్రమమైన మాటల కంటే ఈరోజు మనిషి దేనికి ఎక్కువ విలువిస్తున్నాడు అంటే పద్ధతులకు. ఈరోజు మనిషి ఎన్నో పద్ధతులు పెట్టుకున్నాడు. ఒకసారి మనం ఫస్ట్ మానవ పద్ధతుల గురించి ఆలోచిద్దాం. తర్వాత దేవుని పద్ధతులేంటో, ఆ విధి విధానాలేంటో, దేవుని పద్ధతిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, మానవ పద్ధతిలో ఉన్నవాడు వారి జీవిత క్రమం ఏంటి అన్నది బైబిల్ గ్రంథంలోకి ఇలా ఆలోచన చేయగలిగితే, మొదటగా మానవ పద్ధతుల గురించి ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనిషి ఎన్నింటినో పద్ధతులు పెట్టుకున్నాడు. అంటే పద్ధతి మనకందరికీ తెలుసు, క్రమం. భోజనం చేయాలంటే ఒక క్రమం, ఒక పద్ధతి. ఎలా పడితే అలా భోజనము చేయరు, చక్కగా చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా మనిషి ఈరోజు భోజనం చేయగలుగుతున్నాడు. అలాగే ఈరోజు బట్టలు వేసుకోవడం కూడా మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ఎంత చక్కగా ఈరోజు స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి చక్కగా ఒక పద్ధతిగా మంచి బట్టలు ధరించుకుంటారు. అలాగే పిల్లల ప్రయాణం, ఈరోజు ఒక ప్రయాణం గురించి మనం ఆలోచన చేయగలిగితే, మనం ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేటప్పుడు ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలు రెడీ అవ్వాలి, ఎన్ని గంటలు జర్నీ పడుతుంది, తర్వాత రిటర్న్ ఎప్పుడు అవ్వాలంటే మనిషి ప్రయాణాన్ని గురించి పద్ధతి తీసుకుంటాడు. ఏ రీతిగా, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మనం రీచ్ అవ్వాలి అని. అలాగే డ్రైవింగ్ కూడా ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా డ్రైవింగ్ చేయకూడదు, ఒక పద్ధతిగా చేయాలి. ఎదుటి వాహనాలకి ఇబ్బంది లేకుండా, యాక్సిడెంట్లు జరగకుండా, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ ప్రతి నియమాలను, క్రమాన్ని పాటించాలి. దాన్నే పద్ధతి అంటారు. ఇష్టానుసారంగా నన్ను ఎవడు అడిగేది అనుకున్నావు అనుకో, నువ్వు పోయేదే కాక 10 మందిని నువ్వు చంపినవాడవుతావు. ప్రమాదం. అంటే ఒక డ్రైవింగ్ అనేది ఒక పద్ధతిగా డ్రైవింగ్ చేయాలి. అలా చేయకపోతే నీకు ప్రమాదమే, నీ ఎదురుగా వచ్చే వాళ్ళకు కూడా ప్రమాదమే. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్స్ ఆపరేషన్ చేయడంలో ఒక పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా ఆపరేషనే కదా, కోసి పారేద్దాం అన్నావు అనుకో, బతుకుతాడా మనిషి? బ్రతకడు. అంటే ఒక ఆపరేషన్ చేయడానికి పద్ధతి. ముందుగా మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి, తర్వాత కావలసిన సామాన్లు ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత చక్కగా ఆపరేషన్ చేసి, చక్కగా కుట్లు వేసి, చక్కగా గాయాన్ని కట్టాలి. ఒక పద్ధతి. అంటే మనకి ఎన్నో పద్ధతులు కనపడుతున్నాయి ప్రియులారా. అయితే ఈరోజు మనిషి దేవుని మాటల కంటే, దేవుని మాటలకి విలువనిచ్చే దానికంటే ఈరోజు మనిషి పెద్దలు పెట్టిన పద్ధతులను, ఆచారాలను మనిషి ఈరోజు ఎక్కువగా పాటిస్తున్నాడు. ఏంటి, బ్యాంకులోకి వెళ్ళామనుకో, బ్యాంకుకి వెళితే బ్యాంక్ ఎలా ఉంటుంది, ఒక పద్ధతి, ఒక ప్రాసెస్. నువ్వు డబ్బులు కావాలంటే కనపడ్డ వ్యక్తులను అడిగావనుకో, డబ్బులు ఇవ్వరు. చక్కగా ఒక ఫారం తీసుకోవాలి, విత్డ్రా ఫారం తీసుకోవాలి, ఫిలప్ చేయాలి, పలానా కౌంటర్కి వెళ్ళాలి, ఆ కౌంటర్లో లైన్లో నిలబడాలి. చక్కగా ఇస్తే ఆ క్యాషియర్ ఏం చేస్తాడు, నువ్వు ఎంతైతే అమౌంట్ దాంట్లో రాసావో అంత అమౌంట్ నీకు ఇస్తాడంటే ఒక పద్ధతి.
బ్యాంకులో ఒక పద్ధతి, ప్రతి దాంట్లో ఒక పద్ధతి. అలాగే మనకు తెలుసు ఏంటి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం వివాహాల్లో, క్రైస్తవ వివాహాల్లో కూడా పద్ధతులు వచ్చాయి. వచ్చాయండి. ముహూర్తాలు చూసుకొని చేసేవాళ్ళు ఎంతోమంది కనపడతారు. మీరు గమనించండి, ఎక్కువగా క్రైస్తవుల వివాహాలు జరిగే సమయానికి హైందవుల వివాహాలు కూడా మన సహోదరులు కూడా సేమ్ డేట్ ఉంటుంది. మరి ఎలా తెలుసు? వాళ్ళకి డేట్ ఎలా వచ్చింది, వీళ్ళకి ఎలా వచ్చింది ఆ డేటు? ముహూర్తాలు చూసి చేసేవాళ్ళు కనపడతారు. ఇదిగో పలా టయానికే తాళి కట్టాలి, పద్ధతి. ఇదిగో పలా టయానికే వాళ్ళు బట్టలు తొడుక్కొని రావాలి, పద్ధతి. అంటే మనిషి ఈరోజు పద్ధతి ప్రకారంగా ఈరోజు మనిషి కొనసాగుతున్నాడు. నేను శవం గురించి మనకు అందరికీ తెలుసు. శవాన్ని ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటికా నుంచి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇదిగో కాళ్ళు అట్టు కదా ఇటు ఉండాలి, తూర్పు సైడ్ ఉండాలి. ఇదిగో తూర్పు సైడ్ కాదు, పడమర సైడ్ ఉండాలి. పెద్దలు చెప్తే వినరు, అనుభవం ఉండాలి దేనికైనా అంటారు. పెద్దలు చెప్పిన మాట మీరు వినాలి. అలా కాదు ఇలా అంటారు. ఓకే, శ్మశాన వాటికి తీసుకుని పోయామనుకో, ఇదిగో 2 సార్లు ఇక్కడ దించండి, దించి 3 సార్లు పైకి కిందికి దించి పెట్టండి. ఎందుకయ్యా అంటే పద్ధతి. శవం దగ్గర చూడాలి, హడవుడు అంతా ఇంత కాదు. ఒకడు అటు తిప్పు అంటాడు, ఒకడు ఇటు తిప్పు అంటాడు, ఒకడు పండుకోబెట్టాడు, ఒకడు కూర్చోబెట్టి అంటాడు, ఒక నీళ్లు పోయాలంటాడు, ఒక చెంటు కొట్టాలంటాడు. ఏంటి ఏమనంటే పద్ధతి. ప్రియులరా, ఒకసారి హోషేయ గ్రంథాన్ని చూడగలిగితే మానవ పద్ధతుల గురించి దేవుడు మాట్లాడుతూ, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, మానవుల పద్ధతుల గురించి దేవుడు మాట్లాడుతూ, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, ఎఫ్రాయిములు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. ఏంటి ఎఫ్రాయిములు అంటే ఎలాంటి పద్ధతి అనుసరిస్తున్నారట? మానవ పద్ధతులను అనుసరించువారు. మనకి ఇక్కడ ఏం కనపడుతుంది? మానవ పద్ధతి అంటే మనుషులందరూ ఎలా ఆచరిస్తున్నారట? మానవ పద్ధతులను అనుసరించువారు. ఒకవేళ నువ్వు మానవ పద్ధతులను అనుసరించావా, దేవుడు నిన్ను బట్టి ఏమంటాడు చూడండి, నువ్వు మానవ పద్ధతులు అనుసరించు వాడవైతే వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీయు చాలండి. అంటే మానవ పద్ధతులను ఆచరిస్తే, మానవ పద్ధతులను కొనసాగిస్తే ఏమంట? శ్రమ కలుగును, బాధింపబడును, శిక్షింపబడును. అంటే మానవ పద్ధతులను ఒకవేళ నువ్వు ఆచరించావా, మానవ పద్ధతులు ఒకవేళ నువ్వు పాటించావా, అయితే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండవు. నువ్వు దేవునికి ఇష్టడవు కాకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మానవ పద్ధతులను ఆచరించే వాళ్ళను నేను శిక్షిస్తాను అన్నాడు, నేను బాధ పెడతాను అన్నాడు, నేను శ్రమ కలిగిస్తాను అన్నాడు. అంటే మానవ పద్ధతులను ఆచరిస్తే మనకి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది, బాధలు వస్తాయి, శిక్ష కలుగుతుంది. అంటే మనం మానవ పద్ధతులను మనము ఆచరించకూడదండి. ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మార్కు సువార్త, యేసుక్రీస్తు వారి ఈ మానవ పద్ధతుల గురించి మాట్లాడుతూ ఆయన ఎంత బాధపడుతున్నాడో చూడండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి, అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. అంటే మనుషులందరూ దేవుని ఎలా గణపరుస్తున్నారంట? దేవుని ఎలా ఆరాధిస్తున్నారంట? పెదవులతో ఆరాధిస్తున్నారు, పెదవులతో గణపరుస్తున్నారు, పెదవులతో సృష్టిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా నున్నది. అంటే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచి మాటలు రావట్లేదు, పైన పెదవుల నుంచి మాటలు వస్తున్నాయంట. వారు
మానవుల కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అంటే మనుషులందరూ ఎలా తయారైపోయారట? దేవుని మాటలు దేవుని కంటే దేనికి విలువ ఇచ్చేవారుగా ఉన్నారు, దేన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు, దేన్ని ఎక్కువగా కొనసాగించేవారుగా ఉన్నారు? మానవ పద్ధతులను. అండి, ఏ పద్ధతులను ఎక్కువ విలువిచ్చేవారట? మానవ పద్ధతులను. మానవ ఆచారాలను చేయడానికి దేవుని మాటను బొత్తిగా నిరాకరించారు. అంటే ఈ మాటలో మనకి ఏమర్థమవుతుందంటే, మనిషి దేవుని కంటే పెద్దలు పెట్టిన పద్ధతులకే విలువ ఎక్కుస్తున్నాడు. ఇస్తున్నాడు. అంటే మనిషి ఈరోజు దేవుని దగ్గరికి రాగానే పెదవులతో గణపరుస్తున్నాడు, కానీ హృదయము దూరముగా ఉన్నది అన్నాడు. అంతే కదండి. ఈరోజు చూడండి, ఈరోజు మనం ఎక్కడ కదిలించినా ప్రసంగానికి ముందు ఏం చేస్తారు తెలుసా? ఆరాధన అంట. ఆరాధన చేద్దాం దేవునికి, స్తుతి చేద్దాం దేవునికి అంటే ఏముంది? స్తుతి. గంట సేపు పాటలతో స్తుతి 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 అంటుంటారు. ఒక గంట సేపు దేవుని స్తుతి అంటారు, వాక్యంకి వచ్చేసరికి 10 నిమిషాలు చాలంటారు. అంటే వాక్యం ఎన్ని నిమిషాలు? వాక్యం అయితే 10 నిమిషాలు, ఆరాధన అయితే గంటలు. ప్రియులరా, ఈరోజు మనిషి మారాలంటే వాక్యము చాలా అవసరము. వర్క్ ఈజ్ వర్షిప్. అంటే ఈరోజు యావత్ క్రైస్తవులంతా వర్షిప్ అనగానే ఇదిగో పాట పాడి దేవుని స్తుతిద్దాం అనుకుంటున్నారు. అది కాదు స్తుతి అంటే. స్తుతి అంటే ఏంటో తెలుసా? వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఏంటో తెలుసా? పని చేయడము. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే, వర్షిప్ అంటే పని చెయ్యాలి. ఏంట పని? ఒక పాపిని రక్షించడానికి వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని బోధించు, వాక్యం ద్వారా 10 మందిని రక్షించడమే వర్క్ ఈజ్ వర్షిప్. పాటలు పాడడం వల్ల స్తుతి కాదు, పాటలు పాడడం వల్ల ఆరాధనగా దేవదూతలు కూడా పాడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, గనుక ఈరోజు దేవుని ప్రేమించడం అంటే పాటలు పాడడం కాదు. భార్య భర్తను ప్రేమిస్తుంది అనుకో. భర్త ఇంటికి డ్యూటీ నుంచి ముగించుకొని వచ్చాడు, ఇంట్లో కూర్చున్నాడు. కూర్చోగానే భార్య ఏం చేయాలి? ఏమండి డ్యూటీ నుంచి వచ్చారా అండి? రాగానే ఐ లవ్ యూ వండింది అనుకో. ఐ లవ్ యూ అందుకు ఏమంటాడు? ఐ లవ్ యూ కాదు, ముందు నేను వచ్చిన తర్వాత నాకు ఏం చేయాలి? వెంటనే వెన్నీళ్ళు పెట్టాలి, పోసుకోవడానికి టవాలు ఇవ్వాలి, బాత్రూమ్ పంపించిన తర్వాత రాగానే టిఫిన్ భోజనం ఏదో ఒకటి పెట్టాలి. అవన్నీ చేయకుండా కనపడినప్పుడు అలా ఐ లవ్ యూ ఉందనుకో, కనపడినప్పుడు నేను ప్రేమిస్తున్నాను అనుకో భర్తని. ఏం చేస్తాడు భర్త? నీ ప్రేమ తగలేయ. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అనడం కాదు, నాకు కావలసినవన్నీ నీవు సమకూర్చాలి, నా అవసరాలు తీర్చాలి, నా అవసరాలన్నీ నువ్వు తీర్చాలి, నాకు భోజనం పెట్టాలి, నాకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టాలి, ప్రతి అవసరాలు తీర్చాలి. అది ప్రేమించడం అంటే. కానీ ఈరోజు యావత్ క్రైస్తవం కూడా దేవుణ్ణి ప్రేమిస్తుంది. ఎలా ప్రేమిస్తుంది? నువ్వు గొప్పోడయ్యా, నువ్వు రక్షకుడయ్యా, నువ్వు మా సృష్టికర్తయ్యా అని పాటల ద్వారా పాడుతూ ఉన్న సమయమంతా పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారు. కానీ దేవుని మాటలు ప్రకటిస్తే దేవుడు ఆనందపడతాడు. ఒక పాపను రక్షించి సంఘంలోనికి తెస్తే దేవుడు ఆనందపడతాడు. అంటే ఈరోజు మనుషులందరూ దేన్ని ఆచరిస్తున్నారంట? మానవ పద్ధతులను, పెద్దలు పెట్టిన పారంపర్య ఛాయములను గైకొనుచున్నారు. అంటే పెద్దలు పెట్టిన ఆచారాలను పాటిస్తున్నారు తప్ప దేవుని మాత్రం బొత్తిగా నిరాకరించారు. మానవ పద్ధతులండి. అంటే మానవ పద్ధతులు ఎలాంటివో తెలుసా? మానవ పద్ధతులను దేవునికి దూరము చేసే పద్ధతులు, మానవ పద్ధతులను దేవునికి దూరం చేసే పద్ధతులు. మానవ పద్ధతుల్లో మనిషి మారి దేవునిలోకి వచ్చే పద్ధతులు ఏవి మనకి కనపడవు. అందుకే మానవ పద్ధతుల గురించి మాట్లాడుతూ ఇదే మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. మానవ పద్ధతులు ఎలాంటివో చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరు ఆయన వద్దకు కూడి వచ్చిరి.
అంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఎవరు వచ్చారంట? శాస్త్రులు పరిచయులు వచ్చారంట. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్య చార్యములను బట్టి చేతులు కడుగు కొంటేనే గాని భోజనము చేయరు. అంటే ఏం పద్ధతి అంట? మానవ పద్ధతులు. భోజనానికి ముందు ఏం చేయాలంట? చేతులు కడుక్కోవాలి. అంటే భోజనానికి ముందు శిష్యులు ఆకలితో ఉన్నారు భోజనం చేయడానికి. భోజనం చేస్తుంటే శాస్త్ర పరిచయాలు చేయమంటారంటే యేసుక్రీస్తు వారితో, ఇదిగో నీ శిష్యులు చేతులు కడక్కుండానే భోజనము చేయుచున్నారు. అంటే ఇప్పుడు చేతులు కడుక్కొని భోజనం చేయాలంట. ఇలా చేతులు కడుక్కొని భోజనం చేసేది ఎవరి పద్ధతి? మానవుల పద్ధతి. అంటే ఇప్పుడు శాస్త్రులు పరిచయులు ఏ పద్ధతి గురించి దేవునితో యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు? మనుషులు పెట్టిన పద్ధతి గురించి మాట్లాడుతున్నారు. ఏంటి? చెయ్యి కడుక్కుంటే ఎంత, కడక్కపోతే ఎంత. కడుక్కుంటే ఏంటి? చెయ్యి ఎందుకు కడుక్కోవాలి? మనం ఏదో పని చేసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని దీన్ని ముట్టుకుంటాం కనుక, అలా నేరుగా వచ్చి భోజనము చేస్తే ఏమవుతుంది? ఆ క్రిములు లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి ఏదో జ్వరం వచ్చి మంచాన పడే అవకాశాలు ఉన్నాయి తప్ప దానివల్ల ప్రమాదం అనేది ఏది లేదు. అంటే కడుక్కోవాలని ఒక రూల్ను పాస్ చేశారు వీళ్ళు. అంటే కడుక్కుంటే మంచి ఆరోగ్యమే, మంచిది. కడుక్కున్న ఒకటే, కడుక్కుపోయినా ఒకటే. చేయి శుభ్రంగా ఉందనుకో, కడుక్కునే పని లేదు. అంటే ఈరోజు వీళ్ళు ఎలా ఆచరిస్తున్నారంట? చేయి కడుక్కొనే కానీ భోజనము చెయ్యాలి. చదువుతున్నాను ఇంకో మాట, కింద మాట. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. చూడు, మనుషులు పెట్టిన పద్ధతులంట. ఏంట పద్ధతులు? చేయి కడుక్కొని భోజనం చేసే ఒక పద్ధతి అయితే, సంత నుండి వచ్చినప్పుడు ఏం చేయాలంట? నీళ్లు చల్లుకోవాలి. పద్ధతి అండి. ఇలాంటి పద్ధతులను ఆచరిస్తున్నారు అనేకులు. ఏంటి పద్ధతి? అవి చేయడం మంచిదే, కానీ ఖచ్చితంగా చేయాలన్నది తప్పు. అంటే చెయ్యి కడుక్కోవడం మంచిది, కానీ ఖచ్చితంగా నువ్వు చెయ్యి కడుక్కొనే భోజనం చేయాలన్నది అది పద్ధతి. ప్రియులారా, అంటే ఈరోజు యావత్ క్రైస్తవులందరూ కూడా పద్ధతులను పాటిస్తూ, ఆచారాలను పాటిస్తూ ఈరోజు దేవుణ్ణి బొత్తిగా నిరాకరించారు. దేవుణ్ణి నిరాకరించారండి. కనుక ఇవి కడుక్కోవాలి, చేతులు కడుక్కొని భోజనం చేయాలి, సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకోవాలి, ఇవి గిన్నెలు పాత్రలు శుభ్రం చేసుకోవాలని వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఆలోచించవలసిన దేని గురించి? చూడండి, మంచి మాట. 5వ వచనం. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్య చారముల చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదుందురని ఆయన అడిగిరి. తర్వాత కింద మాట చూడండి ఒకసారి. 14వ వచనం. ఇదే మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరు నా మాట విని గ్రహించిడి. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగున్నది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయును. అంటే మనిషి అపవిత్రుడిగా ఎప్పుడు మారుతాడో తెలుసా? బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదయ్యా, లోపల నుంచి బయటకు వచ్చేదే ప్రమాదము. ఇదండి. అంటే ఈ శాస్త్రులు పరిచయులందరూ దేని గురించి ఆలోచిస్తారంట? బయట నుండి లోపలికి పోయే దీని గురించి ఆలోచిస్తారు, కానీ లోపల నుంచి బయటకు వచ్చే దాని గురించి ఈరోజు మనిషి ఆలోచించట్లేదు. అంటే వీటి గురించి ఆలోచిస్తారండి. బయట ఉన్న వాటికంటే లోపల ఉన్నదే చాలా ప్రమాదకరం. ఏంటి లోపలేముందో చూడు. 21వ వచనం చూడు. 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును
కామ వికారం మత్సరములు దేవదూషణు అహంభావమును అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్ర పరచును. నేను మనిషిని అపవిత్రపరిచేది ఏంటో తెలుసా? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే మనిషి అపవిత్రపరచబోడు. సంత నుంచి వచ్చిన తర్వాత నీళ్లు చల్లుకోకపోతే అపవిత్రపరచబోడు. ఎప్పుడు అపవిత్రపరచబడతాడు మనిషి? లోపల నుండి బయటకు వచ్చేవేవి? మత్సరము, కామము, ఏంటి ఇవన్నీ ఏవి? ఇవన్నీ చెడు అలవాట్లు, ఇవన్నీ మత్సరము, కుళ్ళు, ఇవి లోపల నుంచి బయటకు వచ్చేవి కనుక వీటిని శుభ్రం చేసుకోవాలి. వీటిని శుభ్రం చేసుకోవాలంటే మనుషులందరూ ఏ పద్ధతులను ఆచరిస్తున్నారట? మానవ పద్ధతులను ఆచరిస్తున్నారు తప్ప దేవుని మాటకి విలువ మనిషి ఇవ్వడం లేదు. అంటే ప్రియులారా, మానవ పద్ధతులు అనేవి ఆచారాలుగా కొనసాగిస్తున్నారు, ఒక పద్ధతులుగా కొనసాగిస్తున్నారు, కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది లేదు. అయితే ఇప్పుడు దేవుని పద్ధతి ఏంటో చూద్దాం. ఇంతకు దేవుని పద్ధతి ఏంటి? ఇంతవరకు మనము మానవ పద్ధతుల గురించి ఆలోచించాం. మానవ పద్ధతులను పెట్టుకొని ఈరోజు మనిషి ఎలాంటి నాశనానికి వెళ్ళిపోతున్నాడో ఆలోచించాం. ఇప్పుడు దేవుని పద్ధతి ఏంటి? దేవుని పద్ధతుల్లోకి మనం వెళ్ళగలిగితే దేవుడు ఎలాంటి పద్ధతులు పెట్టాడు, ఆ పద్ధతుల వల్ల మనిషికి ఏమైనా లాభం ఉందా లేక నష్టం ఉందా అన్నది మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి దానియేలు గ్రంథం కొద్దాం. దానియేలు గారి గురించి ఆలోచిస్తూ దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. అందుకా మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. దానియేలు గారి విషయంలో ఏం జరుగుతుంది? కుట్ర చేస్తున్నారు, కుట్ర బందుతున్నారు. తనతో పాటు ఉన్న అధికారులంతా దానియేలు గారి విషయంలో ఏం చేస్తున్నారు? అసూయతో, కుళ్ళుతో, కుతంత్రాలతో దానియేలు ఎలాగైనా పట్టుకొని రాజుకు అప్పగించాలనుకుంటున్నారు. కానీ దానియేలులో ఏం కనపడలేదంట. ఏంటి? అతడు దేవుని, చదవడం మాట ఎంత బాగుంది, అతడు దేవుని పద్ధతి విషయమందే కానీ, దేవుని పద్ధతి అండర్లైన్ చేసుకోండి. ఏ పద్ధతిలో ఉన్నాడు దానియేలు గారు? దేవుని పద్ధతి యందు విషయమే కానీ మరి ఏ విషయమందు అతనిలో లోపము కనపడలేదు. అంటే దానియేలు గారు ఏ పద్ధతిలో కొనసాగుతున్నాడు? ఏ పద్ధతిలో ఉన్నాడు? ఆయన దేవుని పద్ధతిలో ఉన్నాడు. అంటే దానియేలు గారు దేవుని పద్ధతిలో ఉన్నాడు. దేవుని పద్ధతిలో ఉండడం అంటే ఏంటంటే దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా బ్రతకడము, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవడము, దేవుని మాటలకు లోబడము, దేవుని మాటలకు విధేయులనే నడుచుకోవడం. అంటే దానియేలు గారు ఏ మాటలకు విధేయుడే నడుచుకుంటున్నాడు? దేవుని మాటలకు విధేయుడే నడుచుకుంటూ దేవునికి లోబడి బ్రతుకుతున్నాడు. అంటే దానియేలు గారు ఎవరి పద్ధతిలో ఉన్నాడు? దేవుని పద్ధతిలో ఉన్నాడు. అంటే దానియేలు గారి మీద కుట్ర చేశారండి. దానియేలు గారు ఏ స్థానంలో ఉన్నాడంటే అప్పుడు పరిపాలిస్తున్న రాజులు, ఆ రాజు కాలములండి, ఆ రాజు కాలంలో దానియేలు గారు మంచి అగ్రస్థానంలో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? మంచి అగ్రస్థానంలో ఉన్నాడు. 120 స్థానాలలో 120 అధిపతులకు అధిపతులు నియమించినప్పుడు మూడు ప్రధాన అధికారులలో దానియేలు గారు ఒకడు. ఇన్ని ఆస్థానాలకు అధిపతిగా ఎవరున్నాడు? దానియేలు గారు ఉన్నారు. అంటే అంత మంచిగా దానియేలు గారు డెవలప్ అవుతుంటే పక్క వాళ్ళు ఈర్ష్యతో ద్వేషముతో రగులుకొని ఇతన్ని ఎలాగైనా రాజుకు ఇతని తప్పు ఒకటి దొరికితే రాజు దగ్గర నేరస్తునిగా చేసి అతన్ని తొక్కేయాలని ఆలోచించారండి. ప్రియమైన దేవుని పిల్లలంటే దానియేలు గారు ఎవరి పద్ధతిలో ఉన్నాడు? ఆయన దేవుని పద్ధతిలో ఉన్నాడు. దేవుని మాటల ప్రకారంగా ఆయన బ్రతుకుతున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తున్నాడంటే దేవుని పద్ధతిలో ఉన్నవాడు చక్కగా బ్రతుకుతాడు. దేవుని పద్ధతిలో ఉన్నవాడు ఎవరికి హాని చేయరు. దేవుని పద్ధతిలో ఉన్నవాడు ఎవరిని మోసం చేయడు. దేవుని పద్ధతిలో బ్రతుకుతున్నవాడు ఎవరికి ఏ హాని కూడా చేయడు. ప్రియులారా, చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. ఇంకొక మాట చూడగలిగితే
నేను దేవుని పద్ధతులు ఏంటి, దేవుని పద్ధతుల గురించి ఆలోచించగలిగితే నిర్గమకాండం 40వ అధ్యాయం 37వ వచనం. నిర్గమకాండం 40వ అధ్యాయం 37వ వచనం. నిర్గమకాండం 40వ అధ్యాయం 37వ వచనం. ఇదే వారి ప్రయాణ పద్ధతి. అండర్లైన్ చేసుకోండి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. అంటే దేవుడు ఇశ్రాయేలుకు పద్ధతి ఇచ్చాడు. ఏం పద్ధతి అంటే అది ప్రయాణ పద్ధతి. అంటే ఇశ్రాయేలుల అరణ్యములో ఎలా నడవాలి, వాళ్ళు ఎలా ప్రయాణించాలి, ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణములో వారు ఎలా ప్రయాణించాలనేది ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. ఏంటా పద్ధతి చూడండి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు వరకు వారు ప్రయాణము చేయకుండురి. అంటే దేవుడు ఇశ్రాయేలుకి ప్రయాణంలో ఒక పద్ధతి పెట్టాడు. అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలుల ప్రయాణం పద్ధతి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రయాణం చేసేటప్పుడంట ఒక మేఘం అనేది పైకి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ప్రయాణము చేయాలి. ఒకవేళ మేఘం పైకి వెళ్ళిపోకుండా ఏంటి ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చిందనుకో, అక్కడే ఎంతకాలం ఉంటే అంతకాలం వరకు ప్రయాణము చేయడానికి లేదు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి మేఘం వచ్చినప్పుడు వాళ్ళు ప్రయాణం స్టాప్ చేసుకోవాలి. ప్రయాణం అనేది లేదు. ఎప్పుడైతే మేఘము పైకి వెళ్ళిపోతుందో అప్పుడు వాళ్ళు ప్రయాణం అనేది చేయాలి. ఇదండి ఇశ్రాయేలులకు దేవుడు పెట్టిన ప్రయాణ పద్ధతి. ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి. ఏంటి చక్కగా ఇలా ప్రయాణం చేసుకోవాలి. ఇలా ప్రయాణం చేసుకుంటేనే వీరు క్షేమంగా ఉంటారు. నా మాట వినాలి, నా మాటకు లోబడాలి. ఏంటి ఇశ్రాయేలుకు ప్రయాణ పద్ధతి పెట్టాడా? పెద్దాడండి. ఈరోజు మనకు కూడా ఒక ప్రయాణ పద్ధతి ఉంది. ఏంటి ఆ ప్రయాణం పద్ధతి? మనం కూడా ప్రయాణంలో ఉన్నవారు. ఏంటి ప్రయాణం? ఇశ్రాయేలీయులు అయితే ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళ నాయకుడు మోషే గారు. ఈరోజు మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. మనం యాత్రికులము. మనకున్న ప్రయాణం ఏంటి? మనకున్న ప్రయాణం ఏంటి అని ఆలోచించగలిగితే భూలోకం టు పరలోకం. అంటే భూలోకం నుంచి మనము 60 సంవత్సరాలు ప్రయాణ జీవితంలో ఉన్న మనము దేవుని మాటలు పద్ధతులుగా మార్చుకొని దేవుని మాటకు మనము లోబడి ప్రయాణంలో చక్కగా ముందుకెళ్ళాలి. మన నాయకుడు యేసుక్రీస్తుల వారు పరలోకానికి చేరుకోవాలంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు, దేవుని మాటలు, పద్ధతులకు మనము లోబడి ఉండాలండి. కనుక ప్రియులరా, ఆలోచన చేయగలిగితే మరో మాట చూస్తాం. మరొక నిర్గమకాండము. ఇప్పుడు ఇందాక మనము ఇశ్రాయేలుల ప్రయాణ పద్ధతి గురించి ఆలోచించాము. మరలా వాళ్ళకి ఎలాంటి పద్ధతి ఇచ్చాడు? ఏం పద్ధతి? ఆహార పద్ధతులు. ఇశ్రాయేలులకు ఆహార పద్ధతులను కూడా దేవుడు వాళ్ళకు ఇచ్చాడు. నిర్గమకాండములో 40వ అధ్యాయంలో ఏంటి ఇశ్రాయేలుల ప్రయాణ పద్ధతి ఇచ్చాడు. అలాగే ఆ ప్రయాణ పద్ధతితో పాటు ఏమి ఇచ్చాడు? వాళ్ళకి ఆహార పద్ధతులు ఇచ్చాడు. ఆహార పద్ధతి, మీరు ఏ ఆహారం తినాలి? చక్కగా ఆహారాన్ని మీరు తినాలి. నేడు ఇశ్రాయేలీయులు ఎలాంటి వారంటే నిజంగా అంటే వాళ్ళు ఎంత కకృతి వాళ్ళంటే ఆహారాన్ని వాళ్ళకి దేవుడు ఎలాంటి ఆహారం కురిపించాడు? పైనుంచి పూరెలు కురిపించాడు, మంచి ఆహారాన్ని మన్నాను కురిపించాడు. అంటే ఈ ఆహారాన్ని ఎలా తినాలి? ఒక పద్ధతిగా తినాలి. అంటే నీకు ఎంత కావాలి అంత నువ్వు సమకూర్చుకోవాలి తప్ప ఎక్కువ ఆశతో అత్యాశకు పోయి నువ్వు ఎక్కువ సమకూర్చుకుంటే సరిపోదు. చాలామంది చూడండి ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచిస్తే వాళ్ళ మాంసాన్ని ఎలా తిన్నారంట? పళ్ళ సందల్లో మాంసం ఉన్నా కూడా ఏం చేశారంటే ఇంకా వాళ్ళు మాంసాన్ని తింటున్నారు. అలా తినడం వల్ల నీకు అనారోగ్యం వస్తుంది. అలా తినడం వల్ల నీకు అరుగుదల లేక నువ్వు మంచి అనబడే అవకాశం ఉంది. కనుక ఆహార పద్ధతి దేవుడు వాళ్ళకు పెట్టాడు. చక్కగా ఆహారాన్ని మీరు ఎంత తినగలరో అంత మాత్రాన్ని మీరు వాటిని సమకూర్చుకోవాలి. ఎక్కువ సమకూర్చుకోకూడదు. అంటే ఇశ్రాయేలులకు ప్రయాణ పద్ధతి పెట్టాడు, ఆహార పద్ధతి కూడా దేవుడు వాళ్లకు పెట్టాడు. చూడండి ఇంకొక మాట చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. పేతురు రాసిన ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్ములు ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో
వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి చాలనంటే మనం ఎలా ఉన్నామట, ప్రయాణములో ఉన్నవారు. మనం ఎవరు? యాత్రికులము. ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన పద్ధతులేంటి? ఐగుప్తు దేశం నుండి కానాను వెళ్ళడంలో వాళ్ళకు ఒక పద్ధతి పెట్టాడు, వాళ్ళకు భోజనం అనే ఒక పద్ధతి పెట్టాడు. ఈరోజు మనం కూడా ఎవరు? యాత్రికులం, ప్రయాణంలో ఉన్నవారం మనం కూడా ఈ ప్రయాణములు 60-70 సంవత్సరాల జీవితంలో చక్కగా దేవుని మాటలకు లోబడి అత్యాశాలకు పోయి, సంపాదనకు పోయి అవి సమకూర్చుకోవాలని అత్యాశాలకు పోయి జీవిత ఆయుష్ కాలను మూర్చుకుంటే తర్వాత మనం ఏమీ చేయలేము. మనం ప్రయాణంలో ఉన్నవారికి ఏం కావాలండి? కావలసిన ఆహారం కావాలి, కావలసిన వాటి అవసరాలు ఉంటే సరిపోతుంది. కానీ ఈరోజు చూడండి, చాలామంది ఈ జీవితంలో వేల కోట్లన్నీ వెనకేసుకున్నారు, కానీ మరణించి చిల్లి గవ్వను కూడా ఎవరు తీసుకొని పోలేరండి. మనం కూడా ప్రయాణంలో ఉన్నవారము. ప్రయాణానికి ఏ అవసరాలు అవి మాత్రమే సమకూర్చుకొని ఇచ్చిన సంకల్పాన్ని దేవుని పని చేసుకొని ముగింపులోనికి వెళ్ళి తర్వాత దేవుని దగ్గరికి మనము వెళ్ళిపోవాలి. సో రోమపత్రిక 13వ అధ్యాయము 12-13. రోమపత్రిక 13వ అధ్యాయము 12-13. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి ధరించుకొందుము. చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ వికారములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహములైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొనుము. మర్యాద అంటే ఏంటి తెలుసా? పర్యాపదము, పద్ధతి. ఎలా నడుచుకోవాలంటే మనము మర్యాదగా నడుచుకోవాలి, అంటే ఒక పద్ధతిగా నడుచుకోవాలి. ఎలా పద్ధతి? చిల్లరవాడిగా తిరగకూడదు, నువ్వు కామ వికారంగా ఉండకూడదు, పోకిరి శేషాలు ఉండకూడదు, మత్తు అయి ఉండకూడదు. ఈరోజు చూడండి, పిల్లలు మనం ఆలోచన చేయగలిగితే మత్తు సిగరెట్లు, బీడీలు, గుట్కాలు, కైనీలు, ఎన్ని డ్రగ్స్ అట్ట. ఈరోజు యువత పాడైపోతుంది. అంటే తప్పుదారిన ఉన్నారు, పద్ధతిలో లేరు. వాళ్ళు దేవుని పద్ధతిలో ఉన్నవారైతే ఆ వాటిని విసర్జిస్తారండి. ఈరోజు చూడండి, చూడగలిగితే చక్కగా మన భారతదేశంలో మంచి పద్ధతి ఉంది. బట్టలు ఎలా వేసుకుంటే తెలుసా? చక్కగా వైట్ లుంగి, వైట్ షర్టు, మంచిగా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఈరోజు మనకు కనపడతారు. ఇక స్త్రీలైతే చక్కగా మంచి చీర కట్టుకొని చక్కగా అలంకరించుకొని ఎంతో చక్కగా కనపడతారు మనకి. కానీ ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా ఈ పద్ధతి లేదు. ఏ పద్ధతి ఉంది? చించుకోవడం, ప్యాంటు చించుకోవడం ఉంది. ఏమంటే స్టైలు ప్యాంటు చించుకోవడం, షర్ట్ చించుకోవడం. ఆ బట్టలు కూడా చక్కగా ఉండే బట్టలు రేటు తక్కువ. మరి ఏ బట్టలు రేటు తక్కువ? చించుకున్న రేటు బట్టలు ఎక్కువ. చించుకున్నట్టు సగం చినిపోయిన జీన్స్, వీటికి రేటు ఎక్కువ. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఈరోజు మనిషి పద్ధతిగా లేడు, క్రమము తప్పాడు, మర్యాదగా లేడు, అక్రమంగా మనిషి బ్రతుకుతున్నాడు. కనుక మనిషి పద్ధతిగా బ్రతకాలంటే, మర్యాదగా బ్రతకాలంటే వీటిని విసర్జించాలి. మత్తును విసర్జించు, కామాన్ని విసర్జించు, చెడుతనములు విసర్జించు, పోకిరి చేష్టలు విసర్జించు. వాటిని విసర్జించి పద్ధతిగా బ్రతకాలి. దేవుని పద్ధతి అండి ఇది. దేవుని పద్ధతిగా బ్రతుకునైనా, పద్ధతిగా బ్రతుకు. 10 మందిని చక్కగా పద్ధతిలో నడిపించు. ఇంకో మాట చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం. దేవుడు పద్ధతుల గురించి ఆలోచన చేయ, దేవుడు పెట్టిన పద్ధతులు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతి అండర్లైన్ చేసుకోండి. ఏ పద్ధతి అంట? రాజ్యపాలన పద్ధతి. అంటే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో రాజులకు పద్ధతి ఉంది. దేవుడిచ్చాడు పద్ధతి. చక్కగా పరిపాలించాలి, ఈ క్రమములు పరిపాలించాలి, ఈ పద్ధతులను పరిపాలించాలి. అంటే ఏ పద్ధతి ఉంది? రాజ్యపాలన పద్ధతి. రాజులకు రాజ్యాన్ని పరిపాలించే పద్ధతి. ఈరోజు మనం కూడా రాజులైన యాజక సమూహం, మనము రాజులమే. దేవుడు మనకి పద్ధతులు పెట్టాడు. ఆ పద్ధతులు ఏంటివి? 66 పుస్తకంలో రాయబడిన మాటలు. అంటే
రాజ్యాన్ని నడిపించడానికి, రాజ్యాన్ని క్రమములో నడిపించడానికి పద్ధతులు పెట్టాడు. రాజ్య పాలన పద్ధతి పెట్టాడండి. ఈరోజు మనం కూడా సేవకులుగా, మన సేవకులు మనకు కూడా పద్ధతులు పెట్టాడు దేవుడు. ఒక సేవకుడు సంఘాన్ని ఎలా నడిపించాలో పద్ధతి పెట్టాడు. సంఘములు పెద్దలు సంఘంలో ఎలా పరిచర్య చేయాలో పద్ధతి పెట్టాడు. సంఘములు విశ్వాసులు ఎలా నడుచుకోవాలో పద్ధతి పెట్టాడు. ప్రతీది పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఆ పద్ధతుల్ని మనము అతిక్రమించకూడదు. చూడొకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి 5:17. బాగుగా పాలన చేయు. పాలన అంటే ఏంది? నడిపించడము, సంఘాన్ని నడిపించడం. బాగుగా పాలన చేయు పెద్దలు విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపుకు సన్మానం. అంటే నువ్వు సంఘాన్ని నడిపించే నాయకుడు అయితే నీకు ఏ పద్ధతి తెలుసా? నువ్వు ఎలా పద్ధతిగా నడిపించాలి సంఘాన్ని? నీకున్న పద్ధతి ఏంటి తెలుసా? నువ్వు ఎలా నడిపించాలి తెలుసా? నీకున్న సామర్థ్యం ఏంటి తెలుసా? చదవండి, ఏమన్నాడు అక్కడ? బాగుగా పాలన చేయు పెద్దలు విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడాలి. నువ్వు సేవకుడు అయితే నీకు మొదట ఏముండాలి? ప్రయాస ఉండాలి. అంటే నువ్వు ప్రయాసపడాలి. ఎవరో ఇస్తారు కదా నేను చేసేదానికి, అది కాదు ప్రయాస. నీవు ప్రయాసపడాలి. ఎవరిచ్చినా ఎవరి ఇవ్వకపోయినా నీవు దేవుని కొరకు ప్రయాసపడేవాడిగా నువ్వు ఉండాలి. పద్ధతి. సేవకుడు అంటే నువ్వు స్టేజ్ మీదకి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవడం కాదు. ప్రయాసపడాలి. తర్వాత సామర్థ్యం కలిగిన వాడై నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి? సామర్థ్యం నీకు ఉండాలి. నువ్వు ఒక కాపరిగా నువ్వు ఉండాలండి. నీకు ఏముండాలి? ఒక సామర్థ్యం ఉండాలి. ప్రయాసపడేవాడిగా నువ్వు ఉండాలి. సంఘాన్ని నడిపించాలి. క్రమంగా ఒక పద్ధతిగా నడిపించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, క్రమం అండి, దేవుడు పెట్టిన పద్ధతులు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు. గృహ పరిపాలన అంటే ఏంది? పద్ధతి. అంటే పిల్లల్ని ఎలా చేయాలి తెలుసా? పెంచాలి, పద్ధతిలో పెంచాలి. స్త్రీలకు దేవుడిచ్చిన పద్ధతి ఏంటి? పిల్లలను దేవునిలో పెంచే పద్ధతి. గృహ పరిపాలన. గృహాన్ని ఒక పద్ధతిగా జరిగించాలి. గృహాన్ని ఒక పద్ధతిగా ముందుకు తీసుకొని పోవాలి. గృహ పరిపాలన ఒక పద్ధతిగా పెంచాలండి. పిల్లలు పెంచాలండి. ద్వితీయోపదేశకాలంలో మనకు తెలుసు, పిల్లలు నడిచేటప్పుడు, పండేటప్పుడు, త్రోవను వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? నా మాటలు వాళ్ళకు నేర్పించండి. అంటే పద్ధతి. ఈరోజు స్కూల్లో పిల్లలకి ఏముంటుంది? టైం టేబుల్ ఉంటుంది. పద్దన్నే వాళ్ళు టయానికి లేవాలి, ఈ టయానికి భోంచేయాలి, ఈ టయానికి పండుకోవాలి, ఈ టయానికి స్టడీ చేయాలి. ఒక పద్ధతి. అలాగే మనం కూడా చిన్ననాటి నుంచే పిల్లల్ని ఎలా పెంచాలి? దేవునిలో పద్ధతిగా పెంచాలి. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము. పద్ధతి. వానికి ఎలా నడవాలో వానికి నేర్పించాలి. బైబిల్ ద్వారా దేవుని మాటలు వానికి నేర్పిస్తే వాడు ఆ పద్ధతిలోనే నడుచుకుంటాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, గనక పిల్లలకు మనము చక్కగా చిన్ననాటి నుంచే వాళ్ళకి దేవుళ్ళు పెంచితే వాళ్ళు పెద్దవాడైన తర్వాత ఆ పద్ధతి నుంచి, నువ్వు నేర్పించిన మాటల నుంచి వాడు తొలగిపోడు. తిమోతి గురించి పౌలు గారు ఎంత మంచి సాక్ష్యం అండి. నిజంగా తిమోతికున్న సాక్ష్యం ఏంటి తెలుసా? రుస్త్రాలో ఇతని వంటి విశ్వాసుడు ఎవరు లేడు. మంచి సాక్ష్యం పొందినవాడు. ఎలా పొందాడు మంచి సాక్ష్యం? తిమోతి మంచి సాక్ష్యం ఎలా పొందినవాడు? తల్లి ద్వారా నేర్చుకున్నాడు. అవ్వ ద్వారా నేర్చుకున్నాడు. అంటే తల్లి ద్వారా, అవ్వ ద్వారా నేర్చుకున్నాడు కనుకనే చిన్ననాటి నుంచి దేవుళ్ళు పద్ధతిగా పెరిగాడు కనుకనే చక్కగా మంచి సేవకుడుగా తిమోతి రెడీ అయ్యాడు. కనుక ప్రియులరా, మనం కూడా పిల్లల్ని ఒక పద్ధతిగా పెంచాలి. ఇది దేవుని పద్ధతి. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలుల
దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనులకు ఆజ్ఞాపించిన కట్టడి ప్రకారము వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములోకి వెళ్ళి ప్రవేశించి చేయవలసిన సేవా కార్యక్రమాలు, అంటే దేవుని మందిరములో ఒక పద్ధతిగా సేవ చేయాలి. దేవుని మందిరములో సేవకుడు తప్ప ఎవరు పని చేయకూడదు. సేవకుడే దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి సేవ చేయాలి. ఒక పద్ధతి. ఏంటి పద్ధతిని మీరే ఎవరు ఒక వ్యక్తి పద్ధతిని ఏం చేశాడు? మీరిపోయాడు. ఎవడైనా ఉజ్జియా సేవకుడు యాజకుడు చేయవలసిన పని ఈయన వెళ్ళి ఏం చేశాడు? ఉజ్జియా గారు నేను దేవునికి ధూపాన్ని ఇస్తానని పోయాడు. ఏమొచ్చింది? చివరికి శాపం వచ్చింది. ఏటా శాపం? కుష్ఠరోగంతో మంచాన పడే వరకు, మరణించేంత వరకు ఆ శాపం ఆయన్ని వెంటాడింది. పద్ధతి అండి. సేవకులు చేయవలసింది సేవకులే చేయాలి. ఏంటి? విశ్వాసం చేయవలసింది విశ్వాసులే చేయాలి. పద్ధతి. ఎవరు చేయవలసిన పద్ధతులు వాళ్ళు చేయాలి. చలో చివరికి మాట చూసుకుని తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ముగించుకుందాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించున్నట్లు సామర్థ్యము గల నమ్మకమైన మనుషుడుగా నమ్మకమైన మనుషులు అప్పగించుము. అంటే సేవ అనేది ఒక పద్ధతిగా చేయాలి. నువ్వు సేవకుడువా అయితే నీకు ఉండేంటి తెలుసా? నీలో సామర్థ్యం ఉండాలి. నమ్మకమైన వాడుగా నువ్వు కనపడాలి. అదండి నిజంగా ఒక పద్ధతిగా సేవ చేయాలి. రాత్రి నేను సేవకుడు అనుకుంటే సరిపోదు. నువ్వు వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యంపై నీకు పట్టు ఉండాలి. 60 పుస్తకాలమైన నీకు అవగాహన రావాలి. నీలో సామర్థ్యం ఉండాలి. నీలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. నీలో త్యాగం ఉండాలి. ఇవన్నీ ఉండి పద్ధతిగా దేవుని సేవ చేయాలి. మన పాఠం ఏంటండి? మానవ పద్ధతి, దేవుని పద్ధతి. మానవ పద్ధతులు ఏమీ లేదు. దేవుని పద్ధతులు ఫాలో అయితే పద్ధతిగా బ్రతుకుతూ పరలోకానికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కొన్ని మాటలు ఆలోచించాం నాయన. ఈ పద్ధతిలో నడుచుకుంటూ మీ మాటల ప్రకారంగా జీవిస్తుండే భాగ్యాన్ని ప్రసాదించాం. సంఘాన్ని జ్ఞాపం చేసుకొని దీవించండి. క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.